ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులు కాని వారి కోసం, ప్రత్యేకంగా క్రైస్తవులు కాని వారి కోసం మీకు ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు, ఎందుకు ఈ యొక్క దేవుని అంటే క్రిస్టియన్స్ ఊరికే యేసు ప్రభు గురించి ఎందుకు ఇట్లా చెప్తారు? అందరికీ ప్రజలలో ఒక ఆలోచన ఏంటంటే మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ అసలు ఎందుకు యేసు ప్రభు గురించి మేము ఎందుకు చెప్తున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితము కొన్ని రోజులే మనకి కదండి. ఎందుకంటే మనం ఎవ్వరం కూడా ఒక 200 సంవత్సరాలు అట్లా ఎవరం జీవించే వాళ్ళం లేవు. ఇప్పుడు మహా అంటే 80 సంవత్సరాలు, లేదా ఒక ఎక్కువ అంటే 70, 60 వరకు కూడా కష్టమే. రీసెంట్గా మా చుట్టాల తాతగారు, చుట్టాలు అన్నమాట, 86 సంవత్సరాలు వరకు జీవించి మొన్న మధ్య పరలోకానికి వెళ్ళారు. అయితే ఈ లోకంలో మనందరికీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి అది ఏదైనా సరే, అది ఒక చెట్టును ఆరాధించిన, ఒక రాయిని ఆరాధించిన, ఒక దేవతను ఆరాధించినా కూడా పరలోకము నరకము అనేది ఉంది అని నమ్ముతారు. అసలు దేవుడు లేడు అనే వాళ్ళది వాళ్ళ కాన్సెప్ట్ వేరే. అంటే వాళ్ళు ఉట్టి ఈ సృష్టి దానంతట అదే వచ్చింది, దేవుడేమీ సృష్టించలేదు అని అంటూ ఉంటారు. అది వేరే విషయం. కానీ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మరి ఎవరు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మా యొక్క క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే బైబిల్ ప్రకారంగా, అంటే మీకు మీ విశ్వాసాలు ఉండొచ్చు, మీ విశ్వాసాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ వాట్ ఈజ్ కరెక్ట్, ఏది మంచిది, ఏది కరెక్ట్ అనే విషయాన్ని నేను మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ప్రియులారా. మీరు అది అంగీకరించాలనుకుంటే అంగీకరించవచ్చు, లేదు అంటే మీరు అంగీకరించకపోయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి రావాలి. ఈ మాటలు వింటున్న క్రైస్తవులు కూడా దయచేసి మీరు కూడా తెలుసుకోండి, మనం ఈ లోకంలో కొన్ని రోజులే ఉంటాం, కొన్ని సంవత్సరాలే. ప్రభు రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది. నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను కదా. సో రాకడ సమయం దగ్గరకు వచ్చింది. మరి మనం ఎంతోమంది నరకానికి వెళ్ళే వాళ్ళకి మనం సువార్త అందించాలి. సో అందుకనే నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా వినండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ తెలియచేయండి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి విషయం ఉంటే మనం అందరికీ షేర్ చేయడం చాలా మంచిది కదా. ఇప్పుడు ఒక మందు, ఒక మెడిసిన్ కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ కానీ, లేదా ఒక మంచి ఫ్రూట్ కానీ, మంచి భోజనం కానీ, మంచి హోటల్ ఎక్కడైనా మనం చూసామనుకోండి, మనం తప్పకుండా అందరికి చెప్తాం కదా, పరిచయం చేస్తాం కదా, పలానా ప్రోడక్ట్ చాలా బాగుంది, యూజ్ చేయండి, నేను వాడాను, నాకు చాలా బాగుంది అని మనం అందరికీ పరిచయం చేస్తాం. అలాగే ఈ జీసస్ మార్గం కూడా మనం అందరికీ పరిచయం చేద్దాం. ఎందుకంటే ఒకేసారి జీవితం మళ్ళీ 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 మనం జీవించడం అనేది ఉండదు. అంటే కొంతమంది మరి అన్యులు అయినటువంటి వాళ్ళు నమ్మొచ్చు, మళ్ళీ జన్మ అంటూ ఉంది, ఇంకో జన్మ ఉంది అనేసి అట్లా నమ్ముతారు వాళ్ళు. కానీ యాక్చువల్గా అది నిజం కాదు. ఒకే ఒక జన్మ, ఒక్కటేసారి మనం పుడుతున్నాము, ఒకటేసారి మరణిస్తాము. కానీ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రం వాళ్ళు మరణించినా తిరిగి లేస్తారు. మళ్ళీ ఇంకొక జీవితం ఉంది.
ఇప్పుడు పరలోకము నరకము ఉంది అని మనం ఎలా అయితే నమ్ముతున్నామో, అయితే పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకానికి వెళ్ళే వాళ్ళు పరిశుద్ధులు వెళ్తారు కదండి. మంచి వాళ్ళు వెళ్తారు, పరిశుద్ధులు వెళ్తారు, ఏ తప్పులు చేయని వాళ్ళు, ప్రాయశ్చిత్తం పొందిన వాళ్ళు వెళ్తారు. మరి ఈ లోకంలో ప్రాయశ్చిత్తం అనేది ఎట్లా జరుగుతుంది? మోక్షానికి ఎట్లా వెళ్తాం మనం? మనకి ఎట్లా మోక్ష ప్రాప్తి లభిస్తుంది? లేకపోతే మనం ఎట్లా హోలీగా మారుతాము? ఎలా మనం పరిశుద్ధులుగా మారుతాము? పరిశుద్ధులుగా మారాలంటే మన సొంత శక్తి, మన సొంత బలము కాదు. ఏదో ఒక మేకను బలిస్తేనో, ఒక కోడిని బలిస్తేనో, ఏదో ఒక మనిషిని బలిస్తేనో మన పాపాలన్నీ పోతాయంటానికి లేదు. ఎందుకంటే అందరిలో ఉన్న రక్తము అపవిత్రమైన రక్తం, పాపముతో నిండిన రక్తం. మరి ఏ రక్తము అర్పిస్తాము? ఇంకొకటి, అసలు దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు అనే అతను ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోకంలోని అన్నిటినీ, సృష్టిని, మరి మనుషులను, జంతువులను, జలచరాలను, పక్షులను, అన్నిటిని, ఆకాశ పక్షులను, నీటిలో ఉన్న వాటిని, అడవిలో ఉన్నటువంటి వాటిని, ప్రతి ఒక్కటిని ఆయన సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుని మనం ఆరాధించాలి కానీ, సృష్టికర్తను మనం ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు. బైబిల్ ప్రకారంగా ప్రియులారా, ఈ సృష్టి అంతా దేవుడు చేశాడు, యేసుప్రభు చేశారు. యెహోవా తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ, వీరు ముగ్గురు కూడా కలిసి, మరి ముగ్గురు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదండి, ఒకే దేవుడు కానీ 3 రూపాలలో ఉన్నారు. ముగ్గురు వ్యక్తులుగా ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన పనిచేశారు. సో ఈ లోకాన్ని సృష్టించారు వాళ్ళు. సో దేవుడు సృష్టించిన తర్వాత, మరి ఈ లోకాన్ని సృష్టించక ముందు దేవుడు పరలోకాన్ని సృష్టించాడు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలని సృష్టించాడు. అందులో ఒక దేవదూత చాలా మొట్టమొదట మరి చేయబడినటువంటి, ఎంతో జ్ఞానము, ఎంతో అందము, ఎంతో శక్తి కలిగిన దేవదూత లూసిఫర్. ఈ యొక్క లూసిఫర్ అనే అతను మరి దేవునికి వ్యతిరేకంగా తలంచాడు, వ్యతిరేకంగా ఆలోచించి, ఈ దేవుని నేను ఎందుకు ఆరాధించాలి, నేనే దేవుడిగా అయిపోవాలి, అందరూ నన్ను ఆరాధించాలనే ఒక ఆలోచన అతనిలో పుట్టింది. సో అతను ఆ యొక్క ఆలోచనని తన పక్కన ఉన్న దేవదూతలకు కూడా చెప్పి, అంటే పరలోకం అనేది చాలా పెద్దది. ఏదో మనం ఎట్లా ఊహించుకుంటామంటే పరలోకం అంటే ఏదో ఒక రాజభవనం, అంటే నా మనసులో అట్లాగా ఒక రాజభవనం, అందులో చుట్టూ దేవదూతలు, అక్కడ దేవుడు ఉంటారు, ఇంకా అంతే అనుకుంటాం. కాదండి, మొత్తం విశ్వంలో ఎంతో విశాలంగా ఉండేటువంటి, అది మన కొలవలేం కూడా, అంత పెద్దది పరలోకం అంటే, చాలా విశాలమైనది. దేవుడు ఎన్నో గ్రహాలు సృష్టించాడు, ఎన్నో ప్రపంచాలను సృష్టించాడు. ఆ దేవదూతలకు కూడా ఎన్నో పనులు అప్పగించాడు. వాళ్ళందరూ కలుసుకునే ఒక టైం ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక మీటింగ్స్ ఉంటాయి. సభాపర్వతం, ఉత్తరంలో సభాపర్వతం మీద మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ మీటింగ్స్ అయినప్పుడే ఈ లూసిఫర్ అనేటువంటి సైతానుడు మధ్యలో అక్కడికి ఉంటాడనమాట. అప్పుడే యోబు గురించి వ్యతిరేకంగా మాట్లాడి యోబుని శిక్షించేలాగా అతనికి పనిష్మెంట్ కాదు, అతనికి శ్రమలు, కష్టాలు వచ్చేలాగా చేస్తాడనమాట. సో ఈ లూసిఫర్ కింద పడిపోకముందు అక్కడ మరి దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉండేటువంటి వ్యక్తి అందరు దేవదూతలని 3 వంతుల, అంటే ఏంజిల్స్లో 3వ భాగాన్ని వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు, మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలి, మీరందరు నా వైపు ఉంటే నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను. మరి ఇంకా వాడు ఏం చెప్పాడో తెలీదు, వాళ్ళందరినీ కూడా మోసం చేసి మరి పరలోకంలో ఒక యుద్ధం అనేది జరిగింది. మరి అక్కడి నుంచి దేవుడు ఈ లూసిఫర్ని, వాడికి సపోర్ట్ చేసిన దేవదూతలందరినీ ఈ భూమి మీద నెట్టేశాడు. అవే ఈ భూమి మీద చీకటి శక్తులు అయిపోయి చీకటి రాజ్యాన్ని స్థాపించి ఇప్పుడు అవి తిరుగుతూ ఉన్నాయి, మొత్తం ఈ లోకాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. అయితే ఎంతోమందిని నరకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే చాలామందికి తెలియదు ఈ విషయం. వాళ్ళందరూ మేము ఈ దేవుడు దేవత, ఇది దేవత, అది దేవత, దేవుడు అని అనుకుంటారు. కానీ వాటన్నిటిని ఆరాధించేలాగా చేస్తుంది ఎవరు అంటే వాటి వెనకాల
లూసిఫర్ సైతానుడు ఉన్నాడు. వాడు వాడి దూతలు మరి ఎంతోమందిని ప్రతి దేశానికి వెళ్ళిపోయారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జాతిలో ఆ యొక్క దురాత్మలు అనేవి వెళ్ళిపోయి అందరినీ ఏది చూసినా అది దేవుడు అంటారు. ఇప్పుడు ఒక చెట్టు ఒక ఇది చూసామనుకోండి, దీనికి ఎవరైనా ఒక బొట్టు పెట్టి ఏదన్నా చేస్తే ఇంక అంతే అయిపోయింది, ఇక అది దేవుడు. మా ఇంటి ముందు ఉన్న మా చెట్టు అరటి చెట్టు రోజు ఎవరో కొంతమంది వచ్చి దానికి బొట్టు పెట్టి పువ్వులు పెడుతున్నారు, దాన్ని పూజిస్తున్నారు మాకు తెలియకుండా. మా ఇంటి వెనకాల వేప చెట్టు ఉంది, కొన్ని రోజులు దానికి బొట్లు పెట్టారు. అంటే అదొక చెట్టులో జీవం ఉంది, ఆ జీవం ఇచ్చేది దేవుడు. ఆ చెట్టుని సృష్టించిన దేవుడు ఉన్నాడు. కానీ మరి వాళ్ళు పాపం వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలి, ఆ చెట్టును కూడా వాళ్ళు పూజిస్తున్నారు. ఆ చెట్టును చేసిన దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చెట్టుని మనకు కనిపిస్తున్న పువ్వులు అన్నిటినీ, ఈ ఆహార పదార్థాలు మనం తినే ఆహారము అన్నీ కూడా దేవుడు సృష్టించాడండి. సో దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టికర్తను మనం ఆరాధించాలి, కానీ ఆ సృష్టిని మనం ఆరాధించకూడదు ప్రియులారా. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? చాలామంది మీ దేవుడు చాలా అందవికారంగా ఉన్నాడు, ఆ సిలువలో మరణించాడు, ఆయన బలహీనంగా ఉన్నాడు, ఆయన తనను తానే రక్షించుకోలేకపోయాడు, ఇంకా మనల్ని ఏమి రక్షిస్తాడు అనుకుంటారు. ప్రియులారా, ఆయన బలహీనుడు కాదు, నీ కోసం నా కోసం బలిగా మారాడు. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ మీ పిల్లవాడు అప్పులు చేశాడు అనుకోండి, 1,00,000, 2,00,000, 10 లక్షలు అప్పులు చేశాడు. బ్యాంకు వాళ్ళు వచ్చారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు అప్పు చేశాడు వాడే కట్టుకుంటాడు అని అంటారా? వాడి దగ్గర లేవు, కట్టలేడు. అప్పుడు మీరు తప్పకుండా ఆ బ్యాంకు వాళ్ళకి మీ ఇల్లు అమ్మైనా సరే అప్పు తీర్చి నీ కొడుకుని రక్షిస్తావు. మన యేసయ్య కూడా అదే చేశాడండి. హల్లెలూయా. నువ్వు అప్పు చేయలేదు, కానీ నీ కొడుకు కోసం, నీ కుమార్తె కోసం నీవు అప్పు తీర్చావు డబ్బు కట్టి. మనం పాపం చేశాము, ఆదాము నుంచి అందరము ఈ లోకంలో మన ఆలోచన ద్వారా మన రక్తంలోనే పాపం ఉంది, ఆ పాప స్వభావం ఉంది. నేనే తప్పు చేయలేదు అని చెప్పడానికి లేదు, మన స్వభావమే పాప స్వభావం. అలాంటి మన కోసం మనం చేసిన పాపానికి శిక్ష ఏంటో తెలుసండి? నరకం, అగ్నిగుండం. కానీ యేసయ్య మనల్ని ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికి ఆయన మన కోసం శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష ఏంటి? సిలువ మరణం. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా ఆయన కింద ధారపోసాడు. బలి అవ్వాలంటే రక్తం చిందించాలి కదండి. సో యేసయ్య తన రక్తాన్ని అందుకోసం చిందించాడు. నా ప్రియమైన హైందవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నీ కోసమే రక్తం చిందించాడు, నీ పాపాల కోసం, నీ బిడ్డల పాపాల కోసం, మన దేశ పాపాల కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాల కోసం యేసయ్య రక్తము చిందబడింది ఈ భూమి మీద. ఆయనలో జీవం ఉంది, రక్తంలో జీవం ఉంది. ఆయన రక్తము ఎన్ని కోట్ల మంది పాపాలనైనా కడిగి వేస్తుంది. అలలు ఎందుకంటే ఆయనలో ఉన్న జీవం ఎలాంటిదండి? జీవం ఇచ్చే శక్తి ఆయనలో ఉంది, జీవింపచేసే శక్తి ఆయనలో ఉంది. సో అనంతమైన జీవం ఆయనలో ఉంది. లైఫ్ చాలా అనంతమైన సంపూర్ణమైన జీవం ఆయనలో. జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నానని యేసే చెప్పాడు. యేసే అందరినీ ప్రేమిస్తున్నాడండి. చాలామంది అనుకుంటారు ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే జీసస్ క్రైస్ట్. లేదండి, మన దేశంలో ఎవ్వరూ క్రైస్తవులు కాదు ముందు. కానీ మనం AD 52లో థామస్ గారు వచ్చిన తర్వాత యేసు ప్రభువుని వాళ్ళు పరిచయం చేశారు. సో అలా ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను తెలుసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి అందరికీ సువార్త ప్రకటించి మరణిస్తున్నారు. అలా ఒక్కొక్క తరం అలాగా ఇప్పటి వరకు వచ్చిందండి సువార్త. ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం. ఎంతోమంది సువార్త వింటున్నారు, కానీ ఇది మనకు కాదులే, ఇది క్రైస్తవులదిలే, ఇది మాదిగ వాళ్ళదిలే, మనకు కాదు, మనది కాదు, మనం హై కాస్టు, మేము ఆ దేవుణ్ణి నమ్మము, మేము మా దేవుళ్ళు మాకున్నారు, ఇలా చెప్తున్నాం.
కరెక్టే అండి, మీ దేవుడు మీకున్నారు, కానీ వాళ్ళు నిజంగా దేవుళ్ళేనా? అవి మీతో మాట్లాడాయా? ఎప్పుడైనా మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పాయా? మీ దేవుడు ఎప్పుడైనా మీకు కనిపించాడా? ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఆరాధించే దేవుడు మీతో మాట్లాడా? మిమ్మల్ని ఆదరించాడా? మీకు దర్శనమిచ్చాడా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎంతోమంది యేసుప్రభుని నమ్మిన వాళ్ళు పూజారులు ఉన్నారండి. పూజారులు ఎందుకు మారిపోతారు? పూజారులు మన దేశంలో ఫస్ట్ మారింది బ్రాహ్మణ్స్, పూజారులే. వాళ్ళు ఎందుకు మారారు? ఎంతోమంది ఎన్నో పూజలు చేసిన వాళ్ళు యేసుప్రభు దేవుడని మరి నమ్ముతున్నారు. ఎందుకు వాళ్ళు అంత ఈజీగా నమ్ముతారా? వాళ్ళకి యేసుప్రభు కనపడి మాట్లాడి, మేము ఎన్నో చేసాము, పూజలు చేశాం, కానీ మాకు ఏ దేవుడు ప్రత్యక్షం కాలేదు. అలాగే ముస్లిమ్స్ కూడా, మేము ఆరాధించేటువంటి అల్లా మాకెప్పుడు కనపడలేదు, మాట్లాడలేదు, యేసుప్రభే నిజమైన దేవుడు అని ఎన్నో లక్షల మంది, కోట్ల మంది నమ్ముతూ ఉన్నారు, ప్రభుని విశ్వసిస్తున్నారు. అన్ని మతాలలో నుండి, అన్ని కులాలలో నుండి యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఎందుకు నమ్ముతున్నారు? ఓన్లీ క్రైస్తవులు అంటే మన ఇండియాలోనే ఈ కులము, మాదిగానే కులం మన ఇండియాలోనే. భూమి అంతటా ఉంటే, ఈ కులం ఉంటే మరి భూమి అంతటా ఉండాలి కదా. భూమి అంతటా లేదు, ఎందుకంటే ఇది మనం పెట్టుకున్నది. మన దేశంలో కొంతమంది మత ఛాందస్తులు మరి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి విభజన జరిగింది. కానీ ఇప్పుడు ఏ భేదం లేదు, ఏ కులం మతం భేదం లేదండి. అందరూ ప్రభుని నమ్ముతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు. చివరి దినాల్లో అందరూ, అంటే ఎవరైతే ప్రభు ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరూ ప్రభులోకి వస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేస్తారు. అందుకోసమే యేసయ్య ఆయన వచ్చే వరకు ఈ భూమి మీద ఒక విషయం జరగాలి. ఏంటంటే ఈ యొక్క సువార్త, ఈ బైబిల్ ఇది సజీవమైన గ్రంథం అండి. ఇది దేవుని యొక్క వాక్యము, సజీవమైన గ్రంథం. ఈ వాక్యము చదువుతూ ఉంటే మనతో దేవుడు మాట్లాడతాడు. మీరు చదవండి. ఒక ఆయన బ్రాహ్మణ్స్ కుటుంబంలో పుట్టినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఈ బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలని చదివాడు, కానీ లాస్ట్కి ఆయనే మారిపోయాడు. యేసుప్రభు నిజమైన దేవుడని అంగీకరించి ఆయన సేవకుడయ్యాడండి. రేడియో ప్రసంగికులు ఆయన. మరి ఆయన ద్వారా ఎంతో కోట్ల మంది, లక్షల మంది, కోట్ల మంది మారిపోయారు, ప్రభుని అంగీకరించారు. అందులో నేను కూడా ఆయన వాక్యాన్ని విన్నాను. ఆర్ఆర్కే మూర్తి గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలప్పుడు నాకు రియాక్షన్ అయినప్పుడు మా డాడీ నన్ను అక్కడికి తీసుకెళ్లారు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అంత గొప్ప దైవజనుడి యొక్క బ్లెస్సింగ్స్ నాకు వచ్చాయి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, ఎంతోమంది, రీసెంట్గా నేను ఒక ఆవిడ సాక్ష్యం విన్నాను. మా సేవకుల మీటింగ్లో తను కళావతి అని ఒక వైశ్యాస్ కుటుంబానికి చెందినటువంటి ఆవిడ. రోజు వాళ్ళు 70 విగ్రహాలు, వాళ్ళ పూజా గదిలో 70 విగ్రహాలు ఉన్నాయంట. అంత పూజలు, అంత నిష్ట చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి తినడానికి తిండి లేకుండా అయిపోయిన పరిస్థితి. ఎంతో కోటీశ్వర్లు, కానీ అన్నీ పోయినాయి. ఇంకా లాస్ట్కి చచ్చిపోవాలి అనుకుంటున్న సమయంలో ప్రియులారా ఎవరో చెప్పారు, ఇక్కడ మీటింగ్స్ అవుతున్నాయి, దినకరన్ అంకుల్ గారి మీటింగ్స్ చెన్నైలో, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు, సరే ఇది ఒక లాస్ట్ ప్రయత్నం మనం చేద్దామని వాళ్ళ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎట్లా ప్రార్థన చేసుకోవాలో తెలియదు, కానీ యేసయ్య నేను చచ్చిపోవాలి, నా ఫ్యామిలీ అంతా చచ్చిపోవాలి, మమ్మల్ని చంపేయని అడుగుతుందంట ఆమె. అప్పుడు అక్కడ దైవజనుడు DGS దినకరన్ అంకుల్ గారు పేరు పెట్టి పిలిచారంట. అమ్మా కళావతి, నేను సృష్టించిన దేవుడను, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వు చనిపోవద్దు, నువ్వు చనిపోవాలి, చంపేయని ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు చనిపోవద్దమ్మా, నేను ఈ వారంలో నీ జీవితంలో అద్భుతం చేస్తాను అని దేవుడు మాట్లాడాడంట ఆ దైవజనుడి ద్వారా. ప్రియులారా ఇది నిజం. ఆమె సాక్ష్యం యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. సో ఆమె తర్వాత చాలా అద్భుతాలు జరిగినాయి వాళ్ళకి. యేసుప్రభు వాళ్ళకి కనపడడం, మాట్లాడడం, వాళ్ళకి వారంలోనే అద్భుతం జరిగింది. డబ్బు వచ్చింది, బిజినెస్ వచ్చింది, అసలు రాదనుకున్నది అద్భుతంగా వచ్చింది. అలా దేవుడు వాళ్ళని ఈరోజు ఆవిడ మరి సువార్త పని చేస్తూ ఉన్నారు. ఎంతోమందికి ఆమె సాక్ష్యం చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, నువ్వు ఇదొక మతం అని అనుకోవద్దమ్మా. దయచేసి
క్రైస్తవుల్ని ద్వేషించకండి. క్రైస్తవులు దూషించకండి. మీరు యేసుప్రభుని నమ్మితే మీరు అనుకోవచ్చు చాలామంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఏమి పెట్టుకోరు, విధవరాళ్ళలాగా తిరుగుతారు, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు, చెవులకి ముక్కులకి ఏమి లేకుండా బొట్టు లేకుండా తిరుగుతూ ఉంటారు. మరి మేము ప్రభుని నమ్ముకోవాలనుకున్నా కూడా మేము ఇలా ఉండాలంటే మేము ఇలాగా ఉండాలంటే మేము అలా రాలేం కదా. మా కుటుంబాల్లో ఎవరు కూడా అట్లా ఒప్పుకోరు. కానీ నేను ఈరోజు మీకు చెప్తున్నాను, అంటే మా క్రైస్తవుల్లో కూడా చాలామంది కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. అంటే అది వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు, అది వాళ్ళ సమర్పణ అండి. ఇప్పుడు హిందూస్లో ఎంతమంది కొంతమంది నల్లబట్టలు వేసుకోరా? ఇప్పుడు అయ్యప్పమాల వేసుకునే వాళ్ళు నల్లబట్టలు వేసుకుంటారు కదా. మరి మాకు అవి ఇష్టం ఉండదు నల్లబట్టలు వేసుకో. వాళ్ళ ఒక యూనిఫామ్ ఎందుకు నల్లబట్టలు వేసుకోవాలి? ఏదైనా వేసుకోవచ్చు కదా. కొంతమంది ఇప్పుడు భవానీ పూజ చేసేవాళ్ళు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటున్నారు. మరి ఇంకా కొంతమంది అఘోరీలను అసలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు. మరి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంది కదా. ఇప్పుడు మా దాంట్లో కూడా క్రిస్టియన్స్లో కూడా ఇప్పుడు కొంతమంది సమర్పించుకుంటారు. అలంకరణ నాకొద్దు, ఈ లోక అలంకరణ నాకొద్దు అని వాళ్ళు చాలా గొప్ప త్యాగంతో అట్లా చేస్తున్నారు. అంటే అట్లా ఉండాలనే ఏం లేదు, అట్లా ఉండమని కూడా దేవుడు చెప్పలేదండి. యేసుప్రభు అట్లా ఏం చెప్పలేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమర్పణ. కొంతమంది పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకొని ఏం సాధించాలి, పెళ్లి చేసుకొని నా సమయం అంతా నా పెళ్ళం పిల్లలతో గడపాలి, నా భర్తతో ఉండాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, ఇవే బాధ్యతలు ఎక్కువైపోతాయి, దేవుడి పని నేను చేయలేను, దేవుళ్ళో నేను సాగలేను, కాబట్టి నా పూర్తి సమయం నేను దేవుళ్ళో ఉండాలి అని అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోరు. అది వాళ్ళ ఇష్టం, వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని ఎవరికి చెప్పలేదు. ఓకే, క్లియర్ అండి. మీ అలంకరణ ఏం మార్చుకోవాల్సిన పని లేదండి. ఒకవేళ నీకు యేసు ప్రభు దేవుడు అని నమ్మకం కలిగితే నీకు ఒక్కటే పత్యం అంటారు కదా, నిషేధించబడింది ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, సృష్టికర్తనే ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తే ఇంకా నువ్వు ఏ మనిషిని కానీ, ఏ విగ్రహాన్ని కానీ, ఏ వస్తువులని కానీ ఆరాధించకూడదు. చెట్లు, చేమలు, జంతువులు ఏవి ఆరాధించకూడదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఆయనే దేవుడు. సమస్త ఆరాధన ఆయనకే కలుగునుగాక. ఓకే, మా క్రిస్టియన్స్లో కూడా కొంతమంది ఫోటో పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. నీ ఇష్టం. నీకు ఫోటో పెట్టుకోవాలని, జీసస్ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ జీసస్కి ఆ ఫోటోయే దేవుడు కాదు. ఆ ఫోటోలో ఉన్న జీసస్ని చూసి మనం యేసయ్యని గుర్తు చేసుకుంటాం, అంతేగాని ఆ ఫోటోయే జీసస్ అని కాదు. ఆ ఫోటో చూసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ దేవుడి మీద వెళ్తుంది, అంతే. క్యాండిల్ వెలిగించవచ్చా మీ ఇష్టం. కానీ ఒక అన్య పద్ధతుల్లో కొబ్బరికాయలు కొట్టడాలు ఇవన్నీ ఏమీ అంత అవసరం లేదు. అగరొత్తులు పెట్టడం ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్రార్థన చేయాలి, మాట్లాడాలి. పూజ అంటే మీరు పూజ చేస్తారు. పూజ అంటే మీరు అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అవన్నీ కడిగి శుభ్రం చేసి వాటికి దీపాలు పెట్టి, అగరొత్తులు పెట్టి, పువ్వులు పెట్టి, నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటారు, హారతి ఇస్తారు కదా. ఇక్కడ మన దగ్గర ప్రార్థన ఎట్లా ఉంటుంది? నువ్వు దేవుడికి నువ్వేమో ఏం చేయాల్సిన పని లేదు. నిన్ను నువ్వు సిద్ధపరచుకొని మంచిగా స్నానం చేసి వచ్చి ఒక ప్లేస్లో నువ్వు ఒక ప్రార్థన స్థలం ఒకటి కేటాయించుకొని, ఒక పీఠం ఉంటే ఆ పీఠం మీద ఒక జీసస్ ఫోటో పెడితే పెట్టు, లేదంటే అక్కడ ఒక బైబిల్ పెట్టు, బైబిల్ దేవుని యొక్క వాక్యం. సో నీకు ఎలా మనసుకు నచ్చుతుందో నువ్వు చెయ్యి. కానీ యేసుప్రభు ఒక విగ్రహంలో అయితే ఉండరు. విగ్రహంలో ఆయన ఉంటారని కాదు, ఆయనను మనం గుర్తు చేసుకోవడానికి ఒక ప్రతిబింబాన్ని పెట్టుకుంటున్నాం, అంతే. సో యేసుప్రభు నీ మనసులో గుర్తు చేసుకొని ఆయనతో మాట్లాడాలి. తండ్రి, నేను నీ బిడ్డను, యేసయ్య నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రం. నా జీవితంలో ఇదిగో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, నువ్వు నిజమైన దేవుడని నమ్ముతున్నాను, నువ్వు రక్షకుడని నమ్ముతున్నాను, నా కోసం సిలువలో నీ ప్రాణం ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నా పాపాలు క్షమించండి, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడగండి, నీ బిడ్డగా నన్ను మార్చుకోండి అని ప్రార్థిస్తే చాలు. యేసయ్య మన పాపాలన్నీ కడిగేస్తాడు. మనల్ని ఆ క్షణమే ఆయన
మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. సో అలా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. మీరేం పేరు మార్చుకోవాల్సిన పని లేదు, మీ వేషధారణ మార్చుకోవాల్సిన పని లేదు, మీరు తెల్ల బట్టలే వేసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఒకవేళ అలాంటి చర్చిలు మీ దగ్గరలో ఏవైనా ఉంటే, అట్లాంటి చర్చి మీకు నచ్చట్లేదంటే అక్కడికి వెళ్ళకండి. మామూలుగా నార్మల్గా ఉండే చర్చెస్ చాలా ఉంటాయి. కొన్ని చర్చెస్లో బొట్టు కూడా ఏమి అబ్జెక్షన్ చేయరు, బొట్టు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక టిక్లీ మనం పెట్టుకున్నంత మాత్రాన అదేమి దేవుడికి మనకి పరలోకానికి మనల్ని వెళ్లకుండా మనల్ని ఏమి అది అడ్డగించదు. మనం భారతదేశంలో ఒక సాంప్రదాయం, ఇండియా లేడీస్ స్త్రీలు ఒక చీర కట్టుకుంటారు. అట్లాగా మన ఇండియాలో స్త్రీలు బొట్టు, పువ్వులు, గాజులు, ఈ అలంకరణ అనేది ఒక సాంప్రదాయం. ఇది ఒక సాంప్రదాయంగా మనం తీసుకుందాం, అంతేగాని అన్నీ తీసేసి మనం తెల్లబట్టలు వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా చెప్పేవాళ్ళది మీరు జస్ట్ ఇగ్నోర్ చేయండి. మంచిగా అన్నీ మామూలుగా వేసుకునే చర్చెస్ ఎన్నో ఉంటాయి. అలాంటి చర్చి ఏదైనా చూసి మీరు వెళ్ళొచ్చు. విగ్రహానికి దూరంగా ఉండాలి, వాటి దగ్గర ఉండే ప్రసాదాలు మాత్రం తీసుకోవద్దు. అది రెండోది. గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు, మరి రక్తాన్ని తినకూడదు. చాలామందికి తెలీదు, బ్లడ్ తింటారు. బ్లడ్ తినకూడదండి, బ్లడ్లో ప్రాణం ఉంటుంది. అది క్రైస్తవులైనా అన్యులైనా ఎవరైనా కూడా తినకూడదు. చాలామంది క్రైస్తవులు కూడా తింటారు. అది చాలా తప్పు, బైబిల్లో ఉంది, తినకూడదు. స్తోత్రం. సో మంత్రాలు కానీ తంత్రాలు కానీ, చేతబడి క్రియలు, చీకటి శక్తులను ఆశ్రయించడం, తాయెత్తులు కట్టుకోవడం, నిమ్మకాయలు, ఇట్లాంటివన్నీ పద్ధతులు వదిలేసేయాలి. వాటి జోలికి వెళ్ళకూడదు. ఓకే, ఏమైనా సరే ప్రార్థన, ప్రేయర్ ఆయిల్ ఉంటుంది చూడండి, ఇది ప్రేయర్ ఆయిల్. ఇది ఏం లేదు, కొబ్బరి నూనె. దైవజనులు ప్రార్థన చేసిస్తారు. ఈ యొక్క నూనె వేసే రక్తంగా మార్చబడుతుంది. ఆ నూనెని మనం ఎక్కడ బాగలేదా అది అప్లై చేసుకోవాలి. మంచి కొబ్బరి నూనె కొనుక్కొని తాగేదైతే మనం వంట నూనెలో వేసుకోవచ్చు, మనం భోజనాలు వేసుకోవచ్చు, మనం గ్లాసులో నీళ్ళలో వేసుకొని కూడా తాగొచ్చు. సో అలాగా నువ్వు పేరు కూడా మార్చుకోవాల్సిన పడలేదు, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు మరి బ్యాప్టిజం విషయం ఏంటి, చాలామంది బ్యాప్టిజం తీసుకోండి అంటారు. బ్యాప్టిజం అంటే ఏంటి? నేను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాను నా దేవుడిగా, నా తండ్రిగా అని పరలోక సమక్షంలో, మనం ఈ లోకంలో కూడా పెద్దల సమక్షంలో మనం ఒప్పుకుంటున్నాం. నలుగురిలో నన్ను ఒప్పుకున్న వాళ్ళే పరలోకంలో వాళ్ళని నేను ఒప్పుకుంటాను యేసే అన్నాడు. కాబట్టి యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఆయన ఎలా అయితే సమాధిలో వెళ్ళి 3 రోజుల నుండి తిరిగి లేచాడో, మనం కూడా ఆ నీళ్ళలో ముంచబడినప్పుడు పాపాలకు మనం చనిపోతున్నాము, పైకి లేస్తున్నప్పుడు యేసయ్య జీవంతో మనం లేస్తున్నాము అనే దానికి సూచనగా మనం ఆ యొక్క బ్యాప్టిజం అనేది తీసుకుంటాం. కొంతమంది చిలకరింపు తీసుకుంటారు, కొంతమంది ఫుల్ బ్యాప్టిజం నీళ్ళలో ముంచి తీసుకుంటారు. సో యేసయ్యని మీరు హృదయపూర్వకంగా అంగీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ హైందవ సహోదరి సహోదరుల స్పెషల్గా నేను ఇది హైందవులకి, ముస్లిమ్స్కి, ఎవరైనా ఇట్లా ఉంటే నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, సహోదరులు, మీరు కూడా మాతో పాటు పరలోకానికి రావాలి. మీరు ఎవరు కూడా నశించిపోవద్దు. ఎందుకంటే మీకు తెలియదు, ఏదో అనుకుంటున్నారు, క్రైస్తవులు ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీ మంచి కోసమే, మిమ్మల్ని ప్రేమించే మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే అసలేంటి బైబిల్ ఏంటి అనేది మీరు బైబిల్ తీసి చదవండి. మీరు కూడా ప్రే చేయండి, యేసయ్యని అడగండి, ప్రభా నువ్వు నిజంగా దేవుడవా, నాకు చూపించు, నాకు కనపరచు. మీరు డైరెక్ట్గా అడగండి, జీసస్తో మాట్లాడండి. జీసస్ మీతో మాట్లాడతారు, మీకు కనిపిస్తారు. సో బైబిల్ చదవండి, బైబిల్ తీసుకొని తెలుసుకొని, అప్పుడు మీకు లేదు, నాకు నచ్చలేదు, నాకు వద్దు అనిపిస్తే మీరు వదిలేసేయండి. కానీ మీరు ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకోకుండా మీరు రిజెక్ట్ చేయొద్దు. సో జీసస్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ కులమైన, ఏ మతమైనా, నువ్వు ఎవరైనా సరే
ఆయన నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు. సో మేము కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం, కానీ ప్రభుని తెలుసుకున్నాం. ఈరోజు యేసయ్య బిడ్డలుగా యేసయ్య సేవ చేస్తూ ఉన్నాం ప్రియులారా. సో మీరు కూడా యేసయ్యను అంగీకరించాలని మనం చేస్తున్నాను. అలాగే క్రైస్తవులైనటువంటి నా సహోదరి సహోదరులకు ఒక మనవి, మీరు యేసయ్యను నమ్ముకుని ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాలలో ప్రభు గురించి మీరు ఎంతమందికి చెప్పారు? మీరు ప్రభుని తెలుసుకున్న దగ్గర నుంచి ఎంతమందికి సువార్త చెప్పారు? ఎంత బైబిల్ చదివారు? ఎన్నిసార్లు బైబిల్ చదివారు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ చదవలేదంటే బైబిల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంతవరకు ఎవ్వరికి సువార్త చెప్పలేదంటే ఈ రోజు నుంచి సువార్త చెప్పండి. వాళ్ళకు ప్రేమగా చెప్పండి. మీ దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుడు చేసిన అద్భుతాలు చెప్పండి. దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడు, అసలు సిలువలో ప్రభు ఎందుకు మరణించాడు, ఆయన మన పాపాల కోసం మరణించాడనే విషయాన్ని వాళ్ళకి ప్రేమతో చెప్పండి. తర్వాత ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళు ఇష్టం లేకుండా ఇబ్బందిగా ఫీల్ అయితే ఆపేసేయండి, అంతటితో ఆపేసేయండి. ఎందుకంటే మనం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎవరిని కూడా మనం ఫోర్స్గా వాళ్ళకి చెప్పకూడదు. సో చాలామంది అనుకుంటారు ఫోర్స్గా బలవంతా మార్పిడి చేస్తున్నారు. మనం చెప్పడం వరకే మన బాధ్యత. అది కూడా వాళ్ళు ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా వింటే చెప్తాము, లేకపోతే మనం ఎందుకు చెప్తాము? నేను నిన్నటి రోజు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ టీ తాగుదామని టీ స్టాల్లో టీ తాగుతున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ టీ ఇచ్చిన ఆంటీ, ఆమెను అడిగానమ్మా నీకు యేసు ప్రభు గురించి తెలుసా అంటే ఆమె ఏమీ మాట్లాడే అలా సైలెంట్గా ఉంది. యేసయ్య మంచి దేవుడు, నిన్ను ప్రేమిస్తాడమ్మా, సర్వశక్తిమంతుడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. ఇలాగ నేను చెప్తున్నాను. మనం చనిపోతే పరలోకానికి వెళ్తామమ్మా, పరలోకం వెళ్ళాలంటే మనం యేసయ్య నమ్ముకోవాలని చెప్తుంటే ఆమె ఒక డైలాగ్ కొట్టిందండి. ఇంతవరకు ఎవ్వరు కూడా అట్లా చెప్పలేదు. ఆమె ఏమన్నదంటే నాకు వెళ్ళాలని లేదు, ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది, అంటే ఈ భూమి మీదే ఉండాలని ఉంది, నాకు పైకి అంటే పరలోకి వెళ్ళాలంటే చచ్చిపోవడం అనుకుంటుంది. సో నాకు ఇంకా చనిపోవాలని లేదు, నేను ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది అనమాట. నేను ఒక్క నిమిషం అట్లా ఆగిపోయాను. అయ్యో, ఎవరైనా చనిపోవాల్సిందే కదా, ఎన్ని రోజులున్నా సంవత్సరాలున్నా ఒకరోజు చనిపోవాల్సిందే, నీవైనా నేనైనా. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఆ విషయం నేను ఆమెకు చెప్తే ఆమెకి ఎలా అర్థమైందంటే, ఇక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేశాన్ని నమ్ముకుంటే అందరు పరలోకం వెళ్ళిపోతారు అంటే, లేదు నాకు ఇంకా వెళ్ళాలని లేదు, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అని చెప్పింది. సో అలాగా కొంతమంది చాలా అమాయకులు ఉన్నారు. మనసులో ఆమె కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. సో అట్లా మనకు అవకాశం దొరికిన చోట మనం యేసయ్య గురించి చెప్పాలి ప్రియులారా. సో ఈ కొన్ని మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో క్రైస్తవులందరూ, నా ప్రియమైన సహోదరులందరూ కూడా చెప్పండి, మీ టెస్ట్ మనీ షేర్ చేసుకోండి. ఎంతమందితో వీలైతే అంతమందికి సువార్త చెప్పండి. ఏ విధంగా చెప్పాలనిపిస్తే ఆ విధంగా చెప్పండి. బైబిల్స్ పంచండి, కరపత్రాలు ఇవ్వండి, లేకపోతే ఏదన్నా వీడియో షేర్ చేయండి. మంచి మంచి టెస్ట్ మనీస్ ఉంటాయి, ఆ టెస్ట్ మనీస్ షేర్ చేయండి ప్రియులారా. సో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. సో మా కోసం కూడా ప్రార్థన చేయండి. సో థ్యాంక్ యూ. దేవుడు మీ అందరిని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకవేళ హైందవ సహోదరి లేదా ముస్లిం సహోదరులు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ నేను యేసయ్యని నమ్ముతాను, అంగీకరిస్తాను అని అనుకుంటే నాతో పాటు ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా యేసయ్య, నీవు నా దేవుడవని రక్షకుడవని నేను నమ్ముతున్నాను. ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవని నేను అంగీకరిస్తున్నాను ప్రభా. ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను ప్రభా. నా తప్పులు క్షమించండి, నా పాపాలు క్షమించండి అయ్యా. నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడగండి. నా కోసమే నాయన కలవరిలో మరణించావు, గాయాలు పొందావు నాయన, శ్రమలు పొందావు నాయన అయ్యా. నా కోసమే నీ ప్రాణం అర్పించావు, సమాధిలో 3 రోజులు ఉండి తిరిగి లేచావు. నా కోసం నువ్వు తిరిగి వస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా. నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి యేసయ్య. నీవు నా దేవుడుగా, నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అలాగే ప్రార్థించిన మీరందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని విని
ఈ కొన్ని మాటలు విని నేను అంగీకరించారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. అయా వారికి నీ సత్యాన్ని తెలియచండి, వారి కన్నులు తెరిపించండి నాయన. ఆత్మీయ నేత్రాలు తెరిచి ప్రభా నీవే సత్యదేవుడవు, నిజమైన దేవుడవని వాళ్ళకి తెలియచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. హల్లెలూయా. అయా వారి కష్టాలు, వారి బాధలు తీర్చండి నాయన. ఆర్థిక సమస్యలు తీర్చండి, వారికి అనారోగ్యాన్ని తొలగించండి, స్వస్థపరచండి నాయన. అని భర్తలను, భార్యలను, పిల్లలను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబం అంతటికి రక్షణ దయచేయండి నాయన. యేసయ్యా అయా ఈ లోకము శాశ్వతం కాదు నాయన. అయా పరలోకానికి మేము ఒకరోజు పరలోకానికి రావాలి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వచ్చే కృపను దయచేయండి నాయన. యేసయ్యా మేము జీవించినంత కాలం నీ కొరకే జీవించే కృపను దయచేయండి. అలాగే మా క్రైస్తవ సహోదరి సహోదరుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డలు కూడా ఈ లోకంలో జీవించినంత కాలం నాయన మేము నీ కోసం జీవించాలి నాయన, నీ సువార్త ప్రకటించాలి నాయన. అయా నీ రాజ్యం కట్టే విధంగా దైవజనులను, క్రైస్తవులను, విశ్వాసులను అందరినీ బలపరచండి. పడిపోయిన విశ్వాసులను లేవనెత్తండి నాయన. విశ్వాసం కోల్పోయిన వారికి విశ్వాసం దయచేయండి నాయన. ప్రతి బలహీనత నుంచి తొలగించి నాయన, వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేసి నాయన. ఆయా వారి జీవితాలలో అద్భుత కార్యము జరిగించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ మీరు యేసయ్యను అంగీకరిస్తే దయచేసి నాకు మెసేజ్ చేయండి, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.